శ్రీమాత్రే నమః. హిందూ సాంప్రదాయం ప్రకారము సొంతింట్లో ప్రవేశించేవారు పాలు పొంగించడం అనేది సర్వసాధారణమైన విషయం. దీనికోసము శుభముహూర్తం కూడా చూసుకుంటారు. కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రము అలా పాలు పొంగించకూడదని మన పండితులు చెబుతున్నారు. అసలు ఎందుకు పాలు పొంగించకూడదనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అద్దె ఇంట్లో పాలు పొంగించడం వలన సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. అంతేకాదు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల సానుకూల శక్తులన్నీ ఆ ఇంటి యజమానికే వెళ్తాయండి. ప్రతికూల శక్తులన్నీ అద్దె ఇంట్లో ఉండే వారికి వస్తాయండి. ఇక మీరు అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇంట్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయా, ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే విషయాలు 3 నెలల్లోపే తెలుసుకోవాలండి. ఈ సమయం దాటాక మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే మీరు ఆ ఇల్లు ఖాళీ చేయడం కష్టంగా మారుతుందండి. మరోవైపు మీరు ఉండే ఇంటి దిక్కును కూడా ఒకసారి పరిశీలించుకొని చూసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.